హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పచ్చి నెత్తళ్ళు మామిడికాయ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కర్రీ. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళదాం. దీనికోసం నేను ఇక్కడ పచ్చి నెత్తళ్ళు అయితే తీసుకున్నానండి. వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా, ఇదంతా కట్ చేసుకోవాలి. అలాగే తోక కూడా కట్ చేయాలండి. అంటే మనకి తల తోక కట్ చేస్తే ఈ పార్ట్ కట్ చేస్తే సరిపోతుందండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను నేను ఈ నెత్తలనైతే. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేయండి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారాన్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేయాలి. ఈ నెత్తళ్ళకి చక్కగా పట్టేలా ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఈ కూరలోకి మసాలా ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను నేను. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేయండి. అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేయండి. 1 ఇంచు అల్లాన్ని అయితే ఇలా తొక్కు చెక్కుని వేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకోండి. కొంచెం చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. చక్కగా మెత్తని పేస్ట్గా అయితే గ్రైండ్ చేయండి. ఇదిగో చూసారా, ఇలా పేస్ట్గా రావాలి మనకి. ఇప్పుడైతే మసాలా రెడీ అయింది కదండి. ఇప్పుడైతే స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి. ఇందులోని 4-5 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. వేడయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ రెడీగా ఉంది కదండి, ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనం పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి. ఇలా చక్కగా వేయించాలండి. ఫస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా కొంచెం వేయించండి. ఇప్పుడు కారాన్ని అయితే వేసుకోండి. ఇందులో మనం ఆల్రెడీ కారం వేసాం కదండి పచ్చినెత్తలలో, అది చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా ఆల్రెడీ వేసాం మనం. ఆ రెండింటిని కొంచెం చూసుకొని వేసుకోవాలి మీరు, మీ టేస్ట్కి సరిపడా. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత పచ్చినెత్తలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మసిగుడ్డ తీసుకొని ఇలా పైనుంచి కిందకి ఇలా కుదపండి. ఈ ఉల్లిపాయ ముద్ద చక్కగా పట్టాలి. తర్వాత నేను మిక్సీ జార్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా చేపలు మునిగేంత వరకు వాటర్ వేయండి. వాటర్ వేసి 1-2 నిమిషాలు అయితే చేపలను ఉడకనివ్వండి. ఈలోపు అయితే ఒక మామిడికాయ తీసుకున్నానండి. మీడియం సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను. చక్కగా తొక్కంతా చెక్కుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ కట్ చేసుకున్న మామిడి ముక్కలను అయితే ఈ కర్రీలో అయితే వేయండి. ఈ టైంలో మనకి చేపలు కొద్దిగా ఉడికిన తర్వాత అయితే మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఉడికించాలి. ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి ఇలా కదపండి. ఇప్పుడు మూత పెట్టి 1 పావు గంట ఉడికిస్తే సరిపోతుందండి మనకి. మీకు 5 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తాను. మీకు 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా, చక్కగా ఉడుకుతూ ఉంది కదండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. మరొక 5 నిమిషాల తర్వాత అయితే మనకి కర్రీ చక్కగా రెడీ అవుతుంది. మీకు మరొక 5 నిమిషాల తర్వాత అయితే ఈ కూరని చూపిస్తానండి. ఈ టైంలోనే సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోండి మీరు. ఇదిగో చూసారా, చక్కగా ఉడికిపోయింది. దగ్గరకు అయ్యింది కదండి. కర్రీ అయితే మనకి చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి కనుక తింటే విడిచిపెట్టరండి. మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ అయితే చేస్తారు, అంత బాగుంటుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమేనండి. అంతేనండి, వేడివేడిగా పచ్చిమెత్తళ్ళు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో ఈ కర్రీ అయితే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మీరు కూడా తప్పకుండా అయితే ఈ కర్రీని అయితే ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.